మా రూఫ్ గార్డెన్లో సూపర్ హార్వెస్ట్, అమేజింగ్ హార్వెస్ట్, అద్భుతమైన మా రూఫ్ గార్డెన్ అంజీరా దిగుబడి చూడండి. పంటలు చూద్దారండి. అత్తిపల్లి అంటారు కదా, అంజీరా కూరగాయలు ఆకుకూరలు ఎంత బాగా వచ్చాయి చూద్దాం. అంజీరా చూడండి ఎంత వచ్చాయి చూడండి. ఆరోగ్యం చాలా ఇంకా చూడాలనిపిస్తున్నాయి కదండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి. రూఫ్ గార్డెన్ చూద్దారండి. రూఫ్ గార్డెన్ ఎంత అందంగా ఉంది చూడండి. బీర, బెండ, చిక్కుడు, వంగ మొక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి. తోటకూర చూడండి ఎంత బాగుంది. ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు కదండి. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదా. ఆరోగ్యమే మహాభాగ్యం. మనకి ఎంత సంపద ఉన్నా, ఎంత డబ్బులున్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా ఆరోగ్యం బాగాలేకపోతే మనశ్శాంతి ఉండదు, అనుభవించలేం కదా. మన ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలంటే ఇలాగ మనం ఆర్గానిక్ పంట పండించుకొని తింటూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటుంది. కెమికల్స్ లేని ఆర్గానిక్ పంటలు తినాలి. చూడండి, మా రూఫ్ గార్డెన్లో చిక్కుడుకాయలు 5-6 రకాలు వచ్చాయండి. చిక్కుడు ఈ సంవత్సరం రెడ్ చిక్కుడు వచ్చాయి, పొట్టి పొడవు చూడండి, రకరకాలు వచ్చాయి. డ్రమ్ స్టిక్ మునక్కాళ్ళు ఎంత బాగున్నాయి చూడండి, ఎంత పొడవు వచ్చాయి చూడండి. అవి ఎంత లావైనా కూడా మొదలవండి, లోపల గుజ్జు చాలా ఎక్కువ ఉంటుంది. చూడండి ఎంత పొడవు వచ్చాయి చూడండి, ఎంత బాగున్నాయి చూడండి. తాజాగా ఎంత బాగున్నాయి చూడండి. అలాగే 300 రకాల జబ్బులు తగ్గించే మునగాకు. ఈ మునగాకుతో మనం ఫ్రై చేసుకోవచ్చు, పప్పుతో కలిపి వండుకోవచ్చు, కషాయం పెట్టుకోవచ్చు, తాగితే ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిదండి. అలాగే వెయిట్ లాస్ కూడా బాగా దివ్య ఔషధం. చామంతి రెండు వచ్చాయి చూడండి మా రూఫ్ గార్డెన్లో. ఇంకా మునక్కాయలతో పాటు చూడండి జాంకాయలు చూడండి ఎంత బాగున్నాయి తాజాగా. జాంకాయలు, రూఫ్ గార్డెన్లో జాంకాయలు ఎంత బాగా వచ్చాయి చూడండి. తోటకూర అండి, తోటకూర ఎంత బాగుంది చూడండి తాజాగా. అలాగే పొనగంటాకు, పోయిన కంటి కూర, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. మునగాకులో 300 రకాల జబ్బులు తగ్గించే మునగాకండి అది. చూడండి, రోజు ఉదయాన్నే మునగాకు కషాయం తాగితే వెయిట్ లాస్కు దివ్య ఔషధం. 300 రకాల జబ్బులు తగ్గిస్తాయి. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ తగ్గడానికి బాగా దోహదపడుతుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది మునగాకు. ఇంకా ఎనిమిక్ ప్రాబ్లం తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇది విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కంటి చూపు మెరుగుపరచడానికి బాగా దోహదపడుతుంది. ఫైబర్ కూడా అధిక మొత్తంలో ఉండడం వల్ల వెయిట్ లాస్కు మునగాకు వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది. జీర్ణ సమస్యలు తగ్గిస్తాయి. ఇంకా కాన్స్టిపేషన్, మలబద్ధ సమస్య నివారణ కూడా బాగా దోహదపడుతుంది. తాజాగా చూడండి, చిక్కులు తాజాగా ఎంత బాగున్నాయి చూడండి. మా రూఫ్ గార్డెన్లో చిక్కుడుకాయలు ఎంత బాగా వచ్చాయి చూడండి. మనం బయట మార్కెట్లో కొనేటి కెమికల్స్ వేసి ఇలా ఏ సీజన్లో ఆ సీజన్, ఇప్పుడు వింటర్ సీజన్లో బాగా వస్తాయి. ఈ సీజన్లో పండేటి ఆ సీజన్లో పడుతుంటాయి, పండించుకుని తింటే ఆరోగ్యం చాలా మంచిది. మా రూఫ్ గార్డెన్లో మేము చిక్కుడు, బీర, బెండ, టమాటా, ఎంత బాగా ఆర్గానిక్ వంగ, చామదుంపలు, మునక్కాళ్ళు చూడండి ఎంత బాగున్నాయి. చిక్కుళ్ళు, మనకు కావాల్సిన ఆకుకూరలు, కూరగాయలు అన్నీ కూడా మేము పండించుకొని తింటాం. ఏం కొనమని. ఉల్లిపాయలు ఒకటి కొంటాం. ఈ సంవత్సరం ఉల్లిపాయలు కూడా వేసాను, కుండీలు చాలా బాగా వచ్చాయి. గింజలు ఎంత తాజాగా ఎంత బాగున్నాయి చూడండి. ఒక చూడండి గుత్తులు ఎంత బాగా చూడండి, గింజలు ఎంత బాగున్నాయి చూడండి. మనం కొనేటి ఇంత తాజాగా ఉండవు కదండి. కెమికల్స్ అధిక మొత్తాలు కెమికల్స్ వాడతారు. ఆరోగ్యం మంచిది కదండి. పొనగంటాకు చూడండి తాజాగా ఎంత బాగుంది చూడండి. పొనగంటాకు విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. పోయిన కంటి కూర రూపాంతరం చెంది పొనగంటాకు హార్వెస్ట్ మనకు మార్కెట్లో ఎంత తాజాగా చూడండి. ఇలాంటి పొనగంట దొరకదు కదండి. కెమికల్స్ మందులు ఎక్కువ వాడతారు కదా. ఇలాగా
చూడండి, మాకు కావాల్సిన మునక్కాయలు, చిక్కుడుకాయలు అన్నీ మేమే పండించుకొని తింటాం. మాతో పాటు ఇంకా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అంతా కూడా ఇస్తుంటాం. ఇలాగా మనకు కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు పండించుకుని తినే ఆనందం వర్ణాతీతం అండి. చూడండి, అవి చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది కదా. ఒక మొక్క పెట్టినప్పటి నుంచి కూడా ఒక గింజ సీడ్స్ పాతినప్పటి నుంచి అవి ఎప్పుడు మొలకొస్తాయా, మొలకలు ఎప్పుడు వస్తాయో ఎదురు చూస్తుంటాం. మొలకెత్తాక రోజు రోజు పెరుగుతుంటే చూస్తుంటే అబ్బా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. అవి పెరిగి పెద్దయి పూలు వచ్చి ఇలాగా కాయలు కాస్తుంటే ఆ ఆనందం, సంతోషం వర్ణాతీతం అని ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది చూడండి, కూరగాయ తాజా కూరగాయలు చూడండి ఎంత బాగున్నాయి చూడండి. ఇలా రూఫ్ గార్డెన్ మనం పండించుకోవడం వల్ల మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది, మానసిక ప్రశాంతత. చూడండి, చిన్నపిల్లలతో మనం ఎలా గడుపుతాం వాళ్ళ మొక్కలతో కూడా అంతే హ్యాపీగా, ఆనందంగా, సరదాగా మొక్కలతో ఎంజాయ్ చేస్తాం. మెంటల్ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఇంత తాజా ఆకుకూరలు, కూరగాయలకు మనకు బాగా మార్కెట్లు దొరకవు కదండి. ఈరోజు చూడండి, చూడండి, శామంతులు ఎన్ని వచ్చాయి చూడండి, చాలా ఎక్కువ వచ్చాయి కదండి. 2 కుండీలు శామంతులు అండి ఇవన్నీ కూడా. ఈ శామంతులే కాకుండా ఈ శామ ఆకులతో కూడా మనం రకరకాల రెసిపీలు తయారు చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలు పెట్టాను చూడండి. ఈ శామంతుల ఆకులతో కర్రీ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా బజ్జీలు తయారు చేసుకోవచ్చు, పకోడీ తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంతమందికి వీడియోలు పెట్టాను చూడండి. శామంతుల ఆకులతో అనేక రకాల కర్రీస్ చేసుకోవచ్చు, రెసిపీస్ చేసుకోవచ్చు. ఆరోగ్యం చాలా మంచిది. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇమ్యూనిటీ బూస్టర్. ఈరోజు హార్వెస్ట్, మా రూఫ్ గార్డెన్లో హార్వెస్ట్ ఇది. మా రూఫ్ గార్డెన్లో చిక్కుడుకాయలు ఎంత బాగున్నా చూడండి, తాజాకి ఎంత బాగున్నా చూడండి, చాలా ఎక్కువ వచ్చాయి కదండి. ఇవి ఎర్ర చిక్కుడుకాయలు, మామూలు చిక్కులు. ఇవి కూడా 4-5 రకాల వెరైటీస్ ఉన్నాయండి. ఒకటి పొడగా ఉన్నాయి, ఒకటి పొట్టిగా. చూడండి పొట్టిగా ఎంత బాగున్నాయి చూడండి, గింజ ఎంత బాగున్నాయి చూడండి. బృంగరాజ్ సీడ్స్ అన్నీ మొలకలు వచ్చి చూడండి, ఎంత బాగా వచ్చి చూడండి. ఒకే చూడండి, ఎన్ని వచ్చి చూడండి. బృంగరాజ్ మొలకలండి, గుబురికి ఎంత బాగా వచ్చి చూడండి. ఇదంతా బృంగరాజే, గుంటకల రాకు. ఉసికాయలండి, రూపుకాయలు ఉసికాయలు కూడా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. ఎంత బాగా వచ్చాయి చూడండి, ఎంత బాగున్నాయి. ఉసికాయలండి, వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. ఈ కుండీలో వంగ మొక్కలు వేసామండి. బృంగరాజ్ చూడండి ఎంత బాగా వచ్చింది. కుండీ నిండుగా మేము వేసిన మొక్కల కంటే వేసిన మొక్కలు సరి రావట్లేదు, బృంగరాజ్ మొక్కలు ఎక్కువ వస్తాయండి. ప్రతి కుండీలో మేము వేయకుండా బృంగరాజ్ వచ్చేస్తుంది. వైట్ హెయిర్ బ్లాక్గా మారడానికి బాగా దోహదపడుతుంది బృంగరాజ్. కుండీ అంతా బృంగరాజే. ఎంత వచ్చింది చూడండి బృంగరాజ్. వంగ మొక్క రావడం అనేసి అంతా బృంగరాజు మొక్కలు వచ్చాయి. మేము ఒక మొక్కలు వేస్తే అవి ఒక మొక్కలు వచ్చాయండి. ఇలా రూఫ్ గార్డెన్లో ఆర్గానిక్ పంట చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది కదండి. ఎంత బాగుంది ఆర్గానిక్ పంట. ఈ సంవత్సరం మాకు రెడ్ చిక్కుడు కూడా వచ్చాయండి మా రూఫ్ గార్డెన్లో. చూడండి వంగ, బెండకాయలు, మల్లెపూలు ఎంత బాగా వచ్చాయి. ఈ వీడియో ఎంతకు నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకు ధన్యవాదాలండి. ఇలాంటి వీడియోలు మాటికి ఎందుకు పెడతానంటే మీరు కూడా ఇలాగ ఆర్గానిక్ పండ్లు పండించుకొని హ్యాపీగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్న ఉద్దేశంతో మాటికి ఇలాంటి వీడియోలు పెడతాను. థ్యాంక్ యూ. అమేజింగ్ హార్వెస్ట్.